వెల్కమ్ టు ద 50 షేడ్స్ ఆఫ్ బీటెక్ లైఫ్ మొదటి గ్రంథంలో నుంచి 14వ పేజ్. సో మనం చాలా వీడియోస్లో మన పేరెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకున్నాం, బట్ వి మిస్డ్ వన్ మెయిన్ పిల్లర్. మన లెక్చరర్స్, మన టీచర్స్, మనకు వచ్చే గైడెన్స్, మనకు వచ్చే నాలెడ్జ్ అదంతా వాళ్ళే షేర్ చేసేది. బట్ చాలామంది కొంతమంది అస్సలు డిస్రెస్పెక్ట్ఫుల్, అస్సలు రెస్పెక్ట్ ఇవ్వరు. వాడి పేపర్కి ఏం చేస్తాంరా, వాడి క్లాస్కి ఏం వెళ్తాంరా, రే వాడు పెద్ద ఇది మార్కులు వేయడు, ల్యాబ్ మార్క్స్. వాళ్ళకేమన్నా కావాలని లోపల నుంచి చేయరా ఏంటి? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వాళ్ళకేమన్నా మన మీద గ్రడ్జెస్ ఉంటాయా, లేదా మనం ఏమన్నా వాళ్ళని ఏమైనా చేసామా? సి, ఇట్స్ లైక్ గివ్ అండ్ టేక్. నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తావో వాళ్ళు కూడా నీకు అంతే లవ్ని తిరిగిస్తారు కదా. అట్లానే లెక్చరర్స్ కూడా సేమ్. జస్ట్ ట్రై. మీ 4 years అయిపోయాక ఒక్కసారి కాలేజ్కి వెళ్ళండి. సార్ నేను ఇట్లా ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, ఇప్పుడు కరెంట్లీ ఇది అని సంగతి చెప్పండి. దే లిటరలీ ఫీల్ వెరీ ప్రౌడ్. మీ పేరెంట్స్ ఎంతైతే ప్రౌడ్గా ఫీల్ అవుతారో దాని తర్వాత వాళ్ళే అంత ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నేను 4 years నా జర్నీలో నేను టీచర్స్ ఎప్పుడు బాగానే ఉన్నా. ఐ నో వెరీ వెల్ అబౌట్ మై. నా 4 years అయిపోయిన తర్వాత 4 years జర్నీలో కూడా నేను 4th yearలో ఉన్నప్పుడు నాకు జాబ్కి సంబంధించిన ఎన్ఓసి కోసం వెళ్తే లిటరలీ ఒక్క మాట అనకుండా, నీ అటెండెన్స్ అవేం చూడకుండా, ఓ మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చిందని సైన్ పెట్టించారు. నేను 4th year మొత్తం జాబ్ చేశాను. దాన్ని పక్కన పెట్టేస్తే 4 years అయిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ కలవడానికి వెళ్ళినప్పుడు నాకు టీసీ కలెక్ట్ చేసుకోవడానికి ఎక్కడ వర్క్ చేస్తున్నా ఏంటి అని అడుగుతారు కదా. నేను లిటరలీ దే టోల్డ్, లిటరలీ నీకు జాబ్ వచ్చింది, ఐఎమ్ రియల్లీ హ్యాపీ. దే యూస్ టు బీ వెరీ ప్రౌడ్. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు. ఒక్కసారి మీ కాలేజ్కి వెళ్ళి ఏ సార్తో అయినా ఆయన నీ మీద కోపం చూపించచ్చు చదువుకున్న టైంలో. ఒక్కసారి నువ్వు ఇప్పుడు వెళ్ళి కలువు. జస్ట్ సీ ద రిసీవింగ్, జస్ట్ సీ దట్ లవ్ వాట్ దే గివ్. దాని తర్వాత డిసైడ్ అవ్వండి. దాని తర్వాత మీరు మన జూనియర్స్కి ఎవరికన్నా సపోర్ట్ చేయండి. అరే ఇట్లా కాదు లెక్చరర్స్ ఏంటి అన్నది జస్ట్ ఒక వాల్యూ ఎడిషన్ చూపించండి. ఎందుకంటే వాళ్ళని తెలిసి ఇంకా నేర్పించే వాళ్ళు ఎవరు ఉంటారు మనకి? మన పేరెంట్స్ తర్వాత 90% మనకు గైడెన్స్ ఇచ్చేదే వాళ్ళు. వాళ్ళకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇంకేముంది చెప్పండి? సో మేక్ ష్యూర్ respect every teacher what I tell from my end. So have a great day. Bye bye.